లవ్ యూ బాచే అందరు ఎలా ఉన్నారు? ఎప్పుడా అని ఎదురు చూస్తున్న స్పిరిట్ సినిమా అప్డేట్ అయితే వచ్చేసింది భయ. అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఏమండు స్పిరిట్ అనేటటువంటి సినిమాలో లేదు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా భ్రమలో బతుకుతున్నారు, వేకప్ టు రియాలిటీ అని చెప్పి తను ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎప్పుడు స్టార్ట్ అయితే వంగాగడ్డు గారు అంటే 2024లో అడిగితే ఈ ఇయర్ ఎండింగ్ స్టార్టింగ్ అన్నాడు, 2025లో అడిగితే ఈ ఇయర్ ఎండింగ్ స్టార్టింగ్ అన్నాడు, మళ్ళీ 2026లో అడిగినా కానీ అదే మాట అంటాడు. ఇంక ఈ సినిమా స్టార్ట్ అయ్యేలాగా లేదే. సలార్ 2 ఉంది, ఓకే. కల్కి 2 ఉంది, ఇంకా ఓకే. ఇంకా రాజసాబ్ ఉంది, ఓకే ఓకే. ఫౌజీ ఉంది, ఓకే ఓకే. కానీ స్పిరిట్ ఉందా లేదా అనేటటువంటిది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. దానికి సంబంధించి ఈరోజు మన సందీప్ రెడ్డి వంగా గారు ఒక ప్యూర్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటి అనేటటువంటిది చూద్దాం. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఏం జరిగింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఒక్కళ్ళు ఇగ్గల్లి వెయిట్ చేసేది స్పిరిట్ కోసం అనమాట. ఎందుకంటే మన వంగా గారు బాక్స్ ఆఫీస్ని ఒంగోబెట్టి మింగటం అందరూ చూడాలనుకుంటారనమాట. ఎందుకంటే అందరూ వెయిట్ చేసేది స్పిరిట్ కోసం. అందులో మాడాంగ్ సీయోకున్నాడు అని చెప్పి కొంతమంది, యానిమల్లో రణబీర్, అసలు మనకు రణబీర్ అంటేనే అంతకుముందు తెలియదు అనమాట. బ్రహ్మాస్త్ర అనేటటువంటి సినిమాతో వచ్చింది కానీ ఆయన ఎవరు డాక్లా. కానీ యానిమల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సలార్ ఎంత రిపీటెడ్ వెర్షన్లో చూస్తారు, అదే రకంగా యానిమల్ మూవీ కూడా రిపీటెడ్ వెర్షన్లో చూస్తూనే ఉంటారనమాట. తెలియకుండానే ఫస్ట్లో సినిమా చూసినప్పుడు ఓకే ఓకే అనిపిస్తుంది, సెకండ్ టైం చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది, థర్డ్ టైం చూసిన ఒరిని అబ్బా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నాం అనమాట. యానిమల్ సినిమా కూడా నేనైతే చాలాసార్లు చూసిన. ఈ విధంగా వంగా సినిమాలు అసలుకే బోర్ కొట్టవు. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అలా అనిపించి లాస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇంకోసారి చూడాలరా అనేటటువంటి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేటటువంటి సినిమాలే మన వంగా గాడు గారి. ఆయన చూసుకున్నట్టయితే జస్ట్ 20 లక్షలతో సినిమా తీసి 50 కోట్లు కొట్టి చూపించాడు. అదే మన అర్జున్ రెడ్డి, ఆ తర్వాత కబీర్ సింగ్తో బాలీవుడ్ని ఉచ్చబోయించిన, ఆ తర్వాత యానిమల్తో మీరు తీసేటటువంటి సినిమాలే తప్పు, ఎలా తీయాలరా సినిమా అని చెప్పి అందరికీ చూపించింది అనమాట. ఇంకెవరితో తీస్తారు అంటే ఇంకెవడు బాలీవుడ్ బాష్ అయినటువంటి మన బాక్స్ ఆఫీస్ బాష్ అయినటువంటి ప్రభాస్తో సినిమా తీస్తాడు. స్పిరిట్ అనేటటువంటి సినిమా తీస్తాడు. అందులో ప్రభాస్ చూసుకున్నట్టయితే పోలీసులా కనపడుతుండు. ఇంకేం కావాలరా మాకు అని చెప్పి అందరూ 1000 కళ్ళ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ అన్న ప్రతి సినిమా షూటింగ్లో పాల్గొంటాను, కానీ స్పిరిట్ గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లా. స్పిరిట్ గురించి కనీసం షూటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి అందరూ కూడా ఎగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టు రూమర్స్ కూడా వచ్చినాయి అనమాట. సినిమా క్యాన్సిల్ అయిపోయింది. మన వంగా గారు చూసుకున్నట్లయితే ఆల్రెడీ రామ్ చరణ్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. రామ్ చరణ్తో ఒక సినిమా తీయబోతున్నారు. అండ్ దీపికా పదుకునే తీసుకున్నారు. దీపికా పదుకునే కూడా సినిమా స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసింది అనేటటువంటి పలు రకాల విమర్శలు అయితే వచ్చాయి అనమాట. కానీ వాటన్నిటిలో కూడా నిజం లేదనమాట. సందీప్ రెడ్డి వంగా గారు చిరంజీవిని కలిసింది వాస్తవమే, రామ్ చరణ్ కలిసింది వాస్తవమే. కానీ రామ్ చరణ్ గారు చూసుకున్నట్టయితే ఆరాలి వేరే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆయన ఏమి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనమాట. కానీ మన వంగా గారు ఒకసారి ఫిక్స్ అయినమాట. ఒక్కసారి ఒక సినిమా తీయాలి అని చెప్పి ఫిక్స్ అయినంటే ఖచ్చితంగా ఆ హీరోతోనే సినిమా తీస్తున్నాం అనేటటువంటిది 100% రియాలిటీ. అది ఆయనకు నచ్చాలన్నమాట. ముందు జరిగినటువంటి కాంట్రాక్ట్స్ ఏందో చెప్తా వినండి. ముందేంటంటే దీపికా పదుకునే ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశారంట. 20 కోట్లు ఇస్తామని చెప్పారంట. మొత్తం చూసుకున్నట్టయితే ఇన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, మీరు ఈ టైం కాలం రావాలి అని అంటే ఆమెను అడిగిందంటగా. నేను ఈ టైంకి రావడం కుదరదు, కొద్దిగా టైమింగ్స్ చేంజ్ చేసుకోండి, నాకు రెమ్యునరేషన్ తక్కువగా ఉంది, కొద్దిగా రెమ్యునరేషన్ చేంజ్ చేసుకోండి, తెలుగులో నేను డబ్బింగ్ చెప్పను, తెలుగు డైలాగులు కూడా మార్చేయండి అని చెప్పి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడింది. అంటే ఇక దాంతో సందీప్ రెడ్డి వంగకి మండిపోయింది అనమాట. నువ్వెంత నీ లెక్కెంత అనేటటువంటి ఉద్దేశంతో తనైతే రిజెక్ట్ చేసిండు. అది నిన్న మొన్నే జరిగిందనమాట. ఈరోజు చూసుకున్నట్టయితే ఒక కొత్త హీరోయిన్ తీసుకున్నాం, మీరు ఎవరు బాధపడమాకండి. ఎవరు ఆ కొత్త హీరోయిన్ అంటే యానిమల్ సినిమాలో ఉంటుంది కదా తిప్తి డిమ్రీ, తనకు ఒరిజినల్ పేరు యానిమల్ సినిమాలో ఉంటుంది అనమాట. తనైతే రావడం జరిగింది. తన్ని ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు స్వయాన తన యొక్క సోషల్ మీడియాలో ఎక్స్లో ఉండొచ్చు, వేరే సోషల్ మీడియాలో అయితే తనైతే పోస్ట్ చేసింది అనమాట. దీంతో పాటు ఇంకో అప్డేట్ ఇచ్చిన మనకి సినిమా ఉంది అనేటటువంటిది ప్యూర్ అప్డేట్. ఎవరు కూడా బాధపడమాకంటే సినిమా 100% ఉంది, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం అనేటటువంటిది ఇచ్చిండు. ఇంకోటి ఈ తిప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నారు అని అంటే మ్యాక్సిమం హైలైట్ సీన్లు గట్టిగా ఉంటాయి అనమాట. బెడ్ సీన్లు అయినా రొమాంటిక్ సీన్లు అయినా ఖచ్చితంగా ఇది 100% అడల్ట్ సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కొంతమంది హీరోయిన్లు అప్రోచ్ అయినా కానీ ఫుల్ అడల్ట్ సీన్లు ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో రిజెక్ట్ చేశారని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో తృప్తి చూసుకున్నట్లయితే ఏది అబ్జెక్షన్ పెట్టదు. ఆల్రెడీ యానిమల్లో చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పుకొని నటించింది ఆ అమ్మాయి. ఇక ఈ సినిమాలో కూడా ఏది విప్పడానికైనా ఏది చూపించడానికైనా వంగా ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉంది అనేటటువంటిది వంగా గారు తనైతే సెలెక్ట్ చేసిన, తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనమాట. ఇవాళ చూసుకున్నట్టయితే తన ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టిందనమాట యాక్టర్ ప్రభాస్ గారు. ఇంకా చూసుకున్నట్టయితే అందులో ప్రణయ్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనేటటువంటిది కూడా తనైతే చెప్పిండు. ఇది విన్న తర్వాత అబ్బా సాయిరామ్ అనుకున్నా, ఎట్టకేలగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన అప్డేట్ అయితే వచ్చేసిందిరా. ఇక ఇంతకన్నా మాకేం
కావాలి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకోటి ఏం చెప్పిందంటే మొత్తం 7 లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం అనేటటువంటి చెప్పిండు. పాన్ ఇండియా అంటే 5 లాంగ్వేజ్లే, కానీ 7 లాంగ్వేజ్లో కూడా సినిమా రిలీజ్ చేస్తానంటే ఆయన చెప్పిండు అంటే ఖచ్చితంగా చేస్తాం అనేటటువంటి తెలియాలి. ఇప్పటిదాకా పాన్ ఇండియా అని చెప్పి చాలా లక్కూర్ సినిమాలు వచ్చినాయి అనమాట. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చెప్పినా, మేము పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసినాం, అన్ని భాషల్లో రిలీజ్ చేసినాం అని చెప్పి చాలా సినిమాలు వచ్చాయి. అట్లాంటిది ఏం లేదు, మేము చెప్పామంటే చేస్తాం, ఖచ్చితంగా పాన్ వరల్డ్ మూవీ ఏది అనేటటువంటిది కూడా మనకైతే హింట్ ఇచ్చేసిండు. అబ్బాయి ఎలాగైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. హీరోయిన్ సెలెక్ట్ చేసిన అంటే సినిమా షూటింగ్ ఇంకా కొన్ని రోజుల్లో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రభాస్ అన్న కూడా ఫౌజీ షూటింగ్ 50% కంప్లీట్ చేసినట్టు ఇంకో 50% హ్యాపీ. మళ్ళీ వచ్చి ఈ స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొంటాడు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వంగ గారి కొన్ని అడుగుతుంది అనమాట. నేనేదో ఒక టైం షెడ్యూల్ అనుకున్నా, ఈ టైం షెడ్యూల్లో ప్రభాస్ వస్తే ఆయనతో షూటింగ్ కంప్లీట్ చేసి త్వరగా వేరే చేసేయచ్చు అని చెప్పి ఆయన అయితే చెప్పిండు. మ్యాక్సిమం ఆయన చెప్పిండు అంటే చేస్తాను అనమాట. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. సో ప్రభాస్ పక్కన ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేయండి. వెయిటింగ్ అనమాట. స్పిరిట్ నుండి ఒక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే వంగ గారు సోషల్ మీడియా షేక్ అయితే హీరోయిన్ అనౌన్స్మెంట్ ఇంకా ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే ట్విట్టర్ చూసుకున్నట్లయితే ఏదో అయిపోయింది, సర్వర్ ఏదో క్రాక్ అయింది అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. దానివల్ల హీరోయిన్ ఎవరు అనేటటువంటిది నేను చెప్పిందా కూడా మీకు తెలియకపోవచ్చు. మ్యాక్సిమం సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్ ఓపెన్ అయితే వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకైతే ఇది కనపడింది అనమాట. వెయిటింగ్ ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. మన ప్రభాస్ అన్న కూడా త్వరగా వస్తే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే ఒక ఫస్ట్ లుక్ టీజర్ గ్లిమ్స్ మా మొహాన్ కొడితే అది చూసుకుంటూ కాలం గడిపేస్తాం. వంగ గారు బై బై, మరి నమస్కారం.